కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం సాధనం శ్రీమహాదేవ సదాశివసమారంభాం అస్మద్చార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడు, వివేక ప్రజ్ఞ గలవాడు. అంటే ప్రతి అడుగులో వివేక ప్రజ్ఞ దృఢంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది నిత్యము, ఇది అనిత్యము. వాల్యూ సిస్టము మోహం మీద ఆధారపడి నిర్మాణం చేసుకుంటాము. ఒక డెల్యూషన్, ఒక అజ్ఞానంలో ఆధారపడి వీ క్రియేట్ ఎ వాల్యూ సిస్టమ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఎకరం భూమి కోసం దెబ్బలాడుతున్నాడు అనుకోండి, ఫర్ ల్యాండ్ 1 acre or 5 acres or 10 acres whatever. ఈ దెబ్బలాడుతున్న వ్యక్తి ఆ భూమి తనకి లభించడం అది అత్యవసరమని, అది నిత్యమని, దట్ విల్ సేవ్ హిమ్ అని, ఇలాగంటే వివేవో ఒక ధోరణిలో చేస్తాడు ఆ పని. ఈ దెబ్బలాడిన వాడు దాన్ని సంపాదించాడు అనుకోండి, ఎంతకాలం జీవిస్తాడు? హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లివ్? 10 ఏళ్ళు జీవిస్తాడు, 20 ఏళ్ళు జీవిస్తాడు ఆ భూమి చేతికి వచ్చింది. సో నౌ యు నో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. సో ఒక రాంగ్ వాల్యూ సిస్టంలో మనం జీవిస్తూ ఉంటాం. ఇది సత్యము, ఇది నిత్యము అనుకుంటాం. ఏది అసత్యమో, ఏది అనిత్యమో అది సత్యము, నిత్యము అనుకుంటాం. తర్వాత ఏది దుఃఖమో అది సుఖం అనుకుంటాం. సో ఈ రకంగా ఈ అవివేకంలో మనం బతుకుతూ ఉంటాం. ఇండివిజువల్ యాక్ట్స్ అవివేకం అని నేను అన్నాం. ఇండివిజువల్ యాక్ట్స్ ఎలాగో అవివేకమే. అండ్ ఎంటైర్ వాల్యూ సిస్టమ్, లైఫ్ ఏ ధోరణిలో సాగుతూ ఉంటుందో అదంతా కూడా అవివేక ప్రధానంగా ఉంటుంది. కానీ స్థితప్రజ్ఞునికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, స్థిరమైన ప్రజ్ఞ. మన ప్రజ్ఞ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. గీతా క్లాస్ అటెండ్ చేసినప్పుడు ఇలాంటివేవో శ్మశాన వైరాగ్యం అని, ఇలాంటివేవో పురాణ వైరాగ్యం అని ఏవో ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రజ్ఞ కలుగుతుంది. తర్వాత దుఃఖం కలిగినప్పుడు ఒక సుఖాన్ని మనం అనుభవిస్తాము, ఒక భోగాన్ని అనుభవిస్తాము, అయిన వెంటనే దుఃఖం మన కోసం అలా వేచి ఉంటుంది. ఆ భోగం పూర్తవుతూనే దుఃఖం మీద అలా పొంచి మీద పడుతుంది వచ్చేది. అది అనుభవానికి వచ్చేప్పటికీ మనకి ఏమనిపిస్తుంది? దిక్కుమాల భోగం ఇది మనం అనుభవించకుండా ఉంటే బాగుంది ఇది అనిపిస్తుంది. మళ్ళీ అది ఎంతసేపు 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ మొన్నటికి మళ్ళీ పరగడుపు. సో ఆ విధంగా సో ఇది ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండదు. కొద్దో గొప్ప ప్రజ్ఞ ఉంటుంది కానీ స్థిరంగా ఉండదు. సో స్థిరమైన ప్రజ్ఞ గలవాడు అంటే సమాధిస్థస్య కేశవ, సమాధిలో ఉంటాడు. సమాధిలో ఉంటాడంటే ఎప్పుడు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాడని మీరు అనుకోవద్దు. అలా ఉంటే ఇంకా వాడి గురించి పరిభాష ఉంటుంది, భాష ఉంటుంది, వాసీతకిం వ్రజేతకిం ఇవన్నీ ఉంటాయి. సమాధిలో ఉంటాడంటే మనస్సు యొక్క వేషాలు మనస్సు వేసే వేషాలు, వేగరీస్ ఆఫ్ మైండ్ అంటారు. సో మనస్సు వేసే వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ వేషాలు ఇవి వాడికి తెలుస్తూ ఉంటాయి. సమాధిస్థ హీస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిజ్ మైండ్ అండ్ ఇట్స్ వేగరీస్. ఎప్పుడైతే మీకు అవేర్నెస్ వస్తుందో మనస్సు యొక్క అవేర్నెస్ రావాలి. మనం వీఆర్ అవేర్ ఆఫ్ అదర్ పీపుల్. వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా అన్నాడు, వీడు ఇది అన్నాడు, వాడు అది అన్నాడు అని ఇలాంటి అవేర్నెస్ మనకి చాలా ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. బ్రహ్మచారులు ఏదో సందర్భంలో ఆశ్రమంలో ఓ బ్రహ్మచారి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి చూడండి వీళ్ళు ఈ బ్రహ్మచారులు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే ఏదో హీ టోల్డ్ మీ ఎ ఫ్యూ థింగ్స్. సో ఐ ఫెల్ట్ దట్ అతను అంత పట్టించుకోవాల్సింది కాదని నాకు అనిపించింది. సో నేను అదే అన్నాను, వై యూ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వై నాట్ పే అటెన్షన్ టు స్టడీస్ ఓన్లీ అని నేను చెప్పాను. నేను చెప్తే అంటే మరి ఇలాగంటే దోషాలు ఉన్నప్పుడు షుడ్ వీ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఏదో సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ లాజిక్. ఏంటంటే ఇప్పుడు చూడండి దోమలు ఉంటాయి. దోమలు ఉంటే
ఈ దోమల గురించి వరి అవుతారా ఏమి? ఈ దోమల గురించి చర్చ చేస్తారా? చర్చ చేయరు. మరి ఏం చేస్తారు? యూ ట్రై టు అవాయిడ్ దమ్ టు ది బెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ. అవాయిడ్ చేసి ప్రయత్నం చేస్తారు. మిగిలిన అవాయిడ్ చేయడం కూడా ఏం చేస్తారు? సహిస్తారు. ఓసారి ఒళ్ళు మండే అనుకుంటాం, దోమలు ఉన్నాయండి అని అనుకుంటాం. అంతేగాని వీ డోంట్ మేక్ ఇట్ ఎ సోర్స్ ఆఫ్ కన్సర్న్ అండ్ వర్రీ. సో ఈ దోమలు ఉంటాయి, వాటిని యూ హ్యావ్ టు హ్యాండిల్ దమ్ సమ్హౌ. యూ హ్యావ్ టు హ్యాండిల్. అంటే ఈ మనుషులు వీళ్ళు దోమలు లాంటి వాళ్ళు, వీళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మనం 10 మందితో కలిసి ఉన్నప్పుడు దోమలు లాంటి వాళ్ళు, ఈగ లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగిస్తే ఈగ, బాగా ఇబ్బంది కలిగిస్తే దోమ. సో అలాంటి వాళ్ళు ఉంటారు. యూ కాంట్ హెల్ప్ ఇట్. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్. దోమతెర కట్టుకున్నట్టుగా చేసుకోవాలి. అంతేగాని ఆ ప్రవాహంలో కొట్టుకుపోకూడదు అని నేను ఆయనకి సలహా చెప్పాను. సో అది అంటే ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఎలా ఉంటుందంటే, హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, బట్ హీఈస్ నాట్ క్యారీడ్ అవే బై దెమ్. సో అలాగంటే ఆ మనస్సు లక్షణం బాగా తెలుసుకుంటూ ఉంటాడు. దానివల్ల ఏమైపోతుందో తెలుస్తుందంటే మైండ్ క్వైట్ అయిపోతుంది. రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ అవతలికి పోతుంది. రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ ఎందుకు వస్తుందంటే ఈ అవేర్నెస్ లేకపోవడం చేతనే వస్తుంది. సో ఇటువంటి అవేర్నెస్కి, దీంట్లో ఈ అవేర్నెస్లో యూ కమ్ టు లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది జరిగేది. ఇప్పుడు మీరు ఎప్పుడు చుట్టుపక్కల విషయాల గురించి మాట్లాడుకుంటూ, మీరు చాడీలు చెప్పుకుంటూ, ఇదిలాగా అదిలాగా అనేది పాలిటిక్స్ డిస్కస్ చేస్తూ, లేకపోతే ఆ బస్తీలో ఉండే ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ, క్లబ్లో ఉండే వ్యవహారాలను డిస్కస్ చేస్తూ అలా గడిపేస్తారు. కొత్తగా ఏ రకం మార్కెట్లోకి ఎలాంటి ఆభరణాలు వచ్చాయి, ఎలాంటి వస్త్రాలు వచ్చాయని దాని గురించి చర్చిస్తూ, ఇలాగంటే దాంట్లోనే మీరు గడిపేశారనుకోండి, అప్పుడు యూ నెవర్ కమ్ టు నో ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక ఎంటైర్లీ రాంగ్ ట్రాక్లో పోతుంది మైండ్. అలా పోనివ్వకుండా మనస్సుని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండటం. బి అలర్ట్గా ఉండడం. టువర్డ్స్ వాట్? టువర్డ్స్ ది మైండ్, not towards what other people are doing, towards the mind. Be alert, be attentive, inquire, investigate. So discover your mistakes, your own mistakes of mind, and abandon those mistakes. ఇది సమాధి అంటే. దిస్ కైండ్ ఆఫ్ సమాధానము, ఇది అటువంటి సమాధిలో ఉంటాడు ఆయన. ఇది సాధకుడి స్థితిలో చెప్పాను నేను. ఎప్పుడైతే ఇటువంటి సాధనా రూపంలో మీరు సమాధిని పర్సూ చేశారో సాధ్యావస్థలోకి వెళ్ళిపోతాం. అంటే ఏమిటి? మీ మైండ్ చాలా రెస్ట్, క్వైట్గా ఉంటుంది. క్వైట్ మైండ్లో ఈ ఈ ఉడుదుడుకులకి సంబంధమే ఉండదు, కామ్గా ఉంటుంది. ఏవో మూమెంట్స్ వస్తూ ఉంటాయి, స్మాల్ అండ్ బిగ్ మూమెంట్స్ వస్తాయి. వీ హ్యాండిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్. మోస్ట్లీ వీ రిమైన్ క్వైట్. అది సమాధి. అలాగంటే సమాధి వెరీ అలర్ట్ఫుల్ అవేర్నెస్. అది సమాధి అంటే. అటువంటి సమాధిలో ఉన్నాడు స్థిత ప్రజ్ఞుడు. అంటే వివేక ప్రజ్ఞ దృఢంగా ఉన్నవాడు, స్థిరంగా ఉన్నవాడు. సో అటువంటి వాడు. సో కా భాష, భాష అంటే పరిభాష. ఆ వ్యక్తి యొక్క పరిభాష ఏమి? పరిభాష అంటే భాష్యతే ఇది భాష. భాష్యం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అది భాషణం రూపంగా ఉంటుంది. భాష్యతే. ఇప్పుడు సంస్కృత భాష అన్నారనుకోండి, సంస్కృత భాష అంటే ఏమిటి? మాట్లాడేది సంస్కృతం అన్నమాట. భాష అంటే భాష్యతే ఇది భాష. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మనం సంస్కృతం అన్నది పుస్తకాల్లోనే ఉంది, మాటల్లో ఎక్కడా లేదు. దానికి మరి భాష అనే లక్షణం లేకుండా అయిపోతుందో చూడండి. ఇంగ్లీష్ భాష అయిపోయింది. ఎందుకని? మనం డాడ్, మామ్ అంటూ ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం. అంచేది ఇంగ్లీష్ భాష అయి కూర్చుంది. ఒకప్పుడు సంస్కృతం మనకి భాషగా ఉండేది. ఇప్పుడు అది భాష స్థితిలో లేదు. ఒక లాంగ్వేజ్ లాగా ఏ పదం అర్థం కావట్లేదు. ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నది తప్పిస్తే మాట్లాడి వాళ్ళ సంఖ్య బహు అల్పంగా ఉంది. ఆ సంఖ్యను పెంచి ప్రయత్నం ఏదో జరుగుతోంది. 10 మంది అంటే మన వెర్నాకులర్లోకి వచ్చేసింది చాలా మటుకి. ఆ విధంగా అది భాష. మీరు నోరొప్పి తెలుగు మాట్లాడితే సంస్కృతం వస్తూ ఉంటుంది. అసలు తెలుగు అనే మాటే త్రిలింగ. దాని నుంచి వచ్చింది. మన తెలంగాణ వాళ్ళు ఈ మాట కొంచెం తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది. తెలంగాణ మూవ్మెంట్ వాళ్ళు, ఐ మీన్ దట్ వే. తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? త్రిలింగ దేశం. ఏమిటా త్రిలింగాలు? ఇటు శ్రీశైలం ఒక కార్నర్లో, ఇంకో కార్నర్లో ద్రాక్షారామ, ఇంకొక లింగం ఉంది. ఎక్కడ? శ్రీశైలం ఏమో ఈ నల్గొండ డిస్ట్రిక్ట్, కాళహస్తి.
ఇది త్రిలింగ దేశం. కాబట్టి నా ఉద్దేశంలో రాయలసీమ సర్కారు కలిస్తే కానీ అది తెలంగాణ అవనే ఉంటుంది. ఎవరు కలిస్తే తెలంగాణ ఉంటుంది. త్రిలింగమే తెలంగాణ అయిందండి. ఈ మూడు మొత్తం అంతా తెలంగాణ అండి. మీరు మధ్యలో వై వాంట్ టు ట్రంకేట్ ఇట్, అంతా మనంతా ఇదంతా తెలంగాణ. అలా ఉండాలి, ఆ స్పిరిట్ అలా ఉండాలి. ఎందుకంటే ఆ పదం సంస్కృత పదం, అది అలా ఇటు తిప్పి అటు తిప్పి అది తెలంగాణ అయింది. త్రిలింగ దేశము. నన్ను అడిగితే బెస్ట్ ఏమిటంటే సర్కార్ డిస్ట్రిక్ట్స్ రాయలసీమను తీసేసుకుని చంద్రశేఖరరావు గారిని చీఫ్ మినిస్టర్ చేసేస్తే ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్ ఓవర్. దీనికి అంతకీ ఆంధ్రప్రదేశ్ అని పేరు మార్చేసి తెలంగాణ అని పేరు పెట్టేసుకోవడం, పేరే కదండి, నామకరణం కదండి, క్యా బాత్. సో ఈ ఐడియా వాళ్ళకి ఎవరైనా ఇస్తే వాళ్ళు. సో ఎనీవే, సో త్రిలింగ అది కూడా సంస్కృత పదం. పరిభాష క్యా హై, స్థితప్రజ్ఞ యొక్క పరిభాష ఏమిటి అంటే ఏమిటి, జనం ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు, స్థితప్రజ్ఞస్య కా పరిభాష ఏమిటి. స్థితధీ కిం ప్రభాషేత, ఆయన జనాంతోటి మాట్లాడే సందర్భంలో ఎలా మాట్లాడతాడు అంటే ఏ భాషలో మాట్లాడతాడు కాదు, ఏ ధోరణితోటి మాట్లాడతాడు. కిమాసీత అంటే ఎలా కూర్చుంటాడు అని కాదు, పద్మాసనంలో కూర్చుంటాడా వజ్రాసనంలో కూర్చుంటాడా అని అలా కాదు. సో ఒక ఆయన ఉన్నారు, నేను మొత్తం ఎంతసేపు కూడా వజ్రాసనంలోనే కూర్చుంటాను అని అన్నారు. అంటే మంచిది, వజ్రాసనంలోనే కూర్చుంటారు, నిజమే. చెప్పిన పాఠం ఏమైనా మీకు అర్థమవుతుంది, వజ్రాసనం మంచిది, దాంట్లో సందేహం లేదు. సో కాబట్టి కాదు, ఈ పాఠం కూడా తెలుసుకోవాలి. వజ్రాసనం జయించేస్తే చాలదు, మనస్సును కూడా జయించాల్సి ఉంటుంది, అంటే పాఠం అవసరం. కాబట్టి కిమాసీత అంటే అర్థం ది మైండ్స్ ప్లాట్ఫామ్ ఏమిటి అని అర్థం. చిత్తస్థితి క్యా హై, ఆసనం అంటే స్థితి కదండి. సో ఏ ఆసనంలో కూర్చున్నాడు అంటే ఆ మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఆయన యొక్క చిత్తస్థితి ఏ ధోరణిలో ఉంటుంది, చికాకు పడుతూ ఉంటాడా, ఎలా ఉంటాడు, లోభంతో ఉంటాడా లేక దయాపూర్ణుడిగా ఉంటాడా, ఏమిటి వాతావరణం ఏమిటి, మనకే తెలిసిపోతుంది. అసలు ఈ మనస్సు అనేది మనం దాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే వి కమ్ టు నో ఆఫ్ ఇట్. ఎనీవే, తర్వాత కిం ఆసీత వ్రజేత. కిం వ్రజేత అంటే వ్యవహారం, వెళ్ళడము అంటే లోకంలోకి వెళ్ళినప్పుడు, అంటే లోకులతో వ్యవహరించినప్పుడు, జగత్తులో పదార్థములను ఇచ్చిపుచ్చుకున్నట్టు వ్యవహారం ఉంటుంది కదండి. ఆ వ్యవహారంలో ఆయన ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, లోకల్ జనరల్ గా సామాన్యుల ప్రవృత్తి ఎలా ఉంటుంది, రాగద్వేష పూర్ణంగా ఉంటుంది, కామనాపూర్ణంగా ఉంటుంది, స్పృహాత్మకంగా ఉంటుంది. ఎన్నెన్నో కోరికలు, ఎన్ని కోరికలు అంటే అంతులేనన్ని కోరికలు, అలా ఉంటుంది. అంచేతనే ఇన్ని కోరికలు గలవాడు వీడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ఒకలాగే బిహేవ్ చేస్తాడు. సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు ఏది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి లెక్క వేసుకుంటాడు. దేవాలయానికి వెళ్ళినా అదే లెక్క వేసుకుంటాడు. హి డజంట్ డూ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. దేవాలయానికి వెళ్తే వాడి మెంటల్ యాటిట్యూడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందా, అలా అయిపోతుంది. ఇట్ టేక్స్ ఎ లిటిల్ వైల్ టు బ్రింగ్ అబౌట్ సచ్ ఎ చేంజ్. కాబట్టి ఇతని వ్యవహారం ఏమిటి, భాష్యం చూద్దాము. స్థిత ప్రతిష్ఠిత అహమస్మి పరబ్రహ్మ ఇది ప్రజ్ఞా యస్య సహ స్థిత ప్రజ్ఞ. సో ఈ స్థిత ప్రజ్ఞ శబ్దాన్ని సాధ్య అంటే మహాత్ముడు, జ్ఞాని అనే అర్థంలో చెప్పచ్చు. అదే అర్థం చెప్పాను. నేను ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని కాను, నేను అహం పరబ్రహ్మ. అహం పరబ్రహ్మ అంటే ఇట్ ఈజ్ భాష్యకారులు అభినయం చేసి చూపిస్తున్నారు అహం పరబ్రహ్మ అని. అది ఒక విషన్కి అభినయం. ఆ విషన్ ఎలా ఉంటుందంటే అతను ఒక పరిచ్ఛిన్నమైన రాగద్వేషపూర్ణమైన వ్యక్తిలాగా ఉండదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంతేగాని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ కూర్చుంటాడని కాదు. అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే ఏమైనట్టు? ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అంటే ఏమిటో మీకు తెలుసా? తెలీదు. మరి అహం బ్రహ్మాస్మి అని ఎలా అంటారు? బ్రహ్మ అంటే ఏమిటో తెలియకుండా అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? ఐ ఆమ్ దట్ విచ్ ఐ డు నాట్ నో అని అర్థం. అంతే కదా అర్థం. అహం బ్రహ్మాస్మి అర్థం అది. కాబట్టి అలాగే అనుకుంటుంది కాదు. ఒక ఆయన విజయవాడలో ఒక ఆయన ఉండేవారు. ఆయన శివోహం 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 ఉండేవారు. సోఫాలో కూర్చొని పెద్దవాడు అనుకుంటూ ఉంటే నన్ను అడిగారు,
ఏమండి స్వామీజీ నేను శివోహం శివోహం అని అనుకుంటూ ఉంటాను, బాగానే ఉందా అని అడిగాను. అంటే ఇప్పుడు సుబ్బలక్ష్మి పాడిన పాటలు దశ శ్లోకేవి ఉన్నాయి కదండి, చిదానంద రూప శివోహం శివోహం, హీ పిక్డ్ అప్ ఫ్రమ్ దేర్, ఇట్ సౌండ్స్ వెరీ నైస్ అంటే నేను చెప్పాను చాలా బాగుంది. ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానికంటే ఇది చాలా బాగుంది. కానీ శివోహం అంటే అర్థం మీకు తెలుసా అంటే తెలియదని అన్నారు. అంటే చూడండి, శివ అహం 2 పదాలు. చూడండి, మన వాళ్ళకి ఆ మాత్రం సంస్కృతం కూడా తెలియకపోవడం ఎంత దురదృష్టకరమైన విషయం. శివ అహం, ఓకే. సో దట్ మీన్స్ వాట్? నేనే శివుడను, నేనే శివుడను, నేనే శివుడను, నేనే శివుడను. నౌ డూ యూ నో దాట్? నేనే శివుడను ఆ సంగతి మీకు తెలుసా? అబ్బే తెలియదండి. మరి అటువంటిప్పుడు నమశివాయ అంటూ ఉండే, నమశివాయ అనండి, శివుడికి నమస్కారం, శివుడికి నమస్కారం. అది ఉపాసన అవుతుంది. నేనే శివుడును అన్నది జ్ఞానం. జ్ఞానాన్ని చెప్పరు, దౌరాయించరు, జ్ఞానాన్ని రిపీట్ చేయరు. ఉపాసనని రిపీట్ చేస్తారు, జ్ఞానాన్ని రిపీట్ చేయరు. నేనే శివుణ్ణు అని తెలుసుకుని ఉండిపోతాడు. అలాగే నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అని అనుకోడు. నేనే మనుష్యుడను, నేనే మనుష్యుడను అని అనుకుంటున్నామా మనం? అహం మనుష్య, అహం మనుష్య, అహం మనుష్య అనుకుంటా అనుకోం. ఎందుకని? ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ నెవర్ ఇన్ డౌట్. ఎవరైనా అంటాడే పశువు అంటే కోపం వస్తుంది. ఎందుకని? అహం మనుష్య అని ఒక టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఒక సత్యంలో నేను బతుకుతుంటే ఆ సత్యాన్ని వీడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి మీకు కోపం వస్తుంది. కాబట్టి టిల్ ఏ పర్సన్ ఛాలెంజెస్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ డు నాట్ రిపీట్ దట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని. వెన్ హీ సేస్ నీవు పశువువే అంటే వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, నేను యానిమల్ని కాదు, నేను మనిషిని నీకు మళ్ళాగే అని అప్పుడు నేను మనిషిని అంటాడు. అంతేగాని ఒంటరిగా కూర్చుని నేను మనిషిని, నేను మనిషిని అంటావు. శివోహం కూడా అలాంటిది. ఒంటరిగా కూర్చుని నేను శివుణ్ణి, నేను శివుణ్ణి అని కాదు. అప్పుడప్పుడు గుర్తు చేసుకోవచ్చు. అహం శివ అని శాస్త్రం చెప్తుంది, అది మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని చేసుకోవచ్చు. ఆ లక్ష్యం ఉండాలి. దానికోసం అంతఃకరణ శుద్ధి సమాచారం అంతా ఆ సాధన చేయాల్సి ఉంటుంది. ఆ సాధనలో భాగం ఏమిటంటే ప్రజ్ఞ, వివేక ప్రజ్ఞ. సాధకుడికి వివేకం, సాధ్యస్థితి చేరుకున్నవాడికి సర్వము నేనే అంటే అహం బ్రహ్మాస్మి అనే దర్శనంలో బతుకుతుంది. ఆ దర్శనం ఎలా ఉంటుందంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఉండదు, పూర్ణత్వం ఉంటుంది. అంటే కామనలు దే ఆర్ నాట్ దేర్. ఎక్కడైనా మీకు కామనలు ఉన్నట్టు కనపడ్డా అవి ప్రివిలేజెస్ తప్పిస్తే కామనలు కావు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి కోరినప్పుడు అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యూ కెన్ సీక్ సంథింగ్, అవుట్ ఆఫ్ ప్రివిలేజ్, నాట్ అవుట్ ఆఫ్ ఇన్ఎడెక్వసీ. ఏదో వెలితి నుంచి కోరినట్లు కాకుండా కడుపు నిండినప్పుడు ఏదైనా తీసుకొచ్చేస్తే ఓకే లెట్ మీ హ్యావ్ ఎ పీస్ అని అలా తీసుకున్నట్టుగా, ఆకలితో ఉన్నవాడు తీసుకున్నట్టు కాదు, కడుపు నిండినవాడు ద్రాక్ష పండు తీసుకుని నోట్లో వేసుకున్నట్టు. దట్స్ ఆల్. ఈజ్ నాట్ ట్రైయింగ్ టు క్వెంచ్ హిజ్ థర్స్ట్ ఆర్ ఆకలిని కోసం తీసుకుని నోట్లో వేసుకోలేదు. ఊరికే ఉంది కదా, బాగుంటుందిలే, పర్వాలేదులే అని నోట్లో వేసుకుంటుంది. ఆ రకంగా ఏదైనా కామనలు ఉంటాయి తప్పిస్తే అంతకుమించి కామనలు ఏమి ఉండవు. ఆ పూర్ణత్వం అనుభవంలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అంటే అది. తర్వాత ఒక పరిచ్ఛిన్న వ్యక్తిలాగా రాగద్వేషపూర్ణమైన ప్రవృత్తి ఉండదు. ఇది స్థితప్రజ్ఞ స్థితి. ఆ మహాత్ముడు జ్ఞాని. సాధకుణ్ణి కూడా స్థితప్రజ్ఞుడు అంటారు. సాధకుణ్ణి స్థితప్రజ్ఞుడు అనేప్పుడు ఇక్కడ డెఫినేషన్ మారిపోతుంది. ఇక్కడ శంకరులు సాధ్యస్థితి అంటే జ్ఞాని, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడిని మనస్సులో పెట్టుకుని డెఫినేషన్ ఇచ్చారు. తర్వాత ఏమని చెప్పబోతున్నారంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధకుని స్థితిలో కూడా మీరు పెట్టుకోవచ్చు. అప్పుడు స్థిత ప్రజ్ఞ అంటే ఏం చెప్తారు? స్థిత, స్థిర ప్రజ్ఞ, వివేక ప్రజ్ఞ యస్య సహా. సాధనా కాలంలో వివేకం ఉండాలి. ఇది నిత్యము, ఇది అనిత్యము అని స్పష్టంగా తెలుసుకుని, అనిత్యాన్ని అనిత్యంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉండటము, ఇలా ఉంటుంది సాధనా కాలంలో ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా అర్థం చెప్పచ్చు. ఇక్కడైతే సాధ్య స్థితిలో చెప్పారు. ఆయన స్థితప్రజ్ఞుడు అంటే మహాత్ముడు, జ్ఞాని. ఆయన లక్షణాలు మనకెందుకు తెలుసుకోవడం అంటే మనకు ఉపయోగపడతాయని చెప్తారు ఆయన. ఉందాము. తస్య కా భాష, కిం భాషణం వచనం, కథమసౌ పరైర్భాష్యసే. అది తస్య కా భాష అంటే అర్థం. అది ఇతరులు ఇతని గురించి ఎలా చెప్పుకుంటారు అని అర్థం. భాష అంటే పరిభాష. సో తస్య కా భాష,
భాష అంటే భాషణం, భాష అన్న భాషణం అన్న ఒకటే. మీరు ఆ కిమ్ శబ్దాన్ని వాడేప్పుడు భాష అంటే స్త్రీలింగంలో కిమ్ వాడాలి, కా భాష. నపుంసకలింగంలోకి వచనం భాషణం అంటే నపుంసకలింగంలో కిమ్ భాషణం. భాషణం అంటే మీనింగ్, వర్డ్ టు వర్డ్ మీనింగ్ వచనం అని అర్థం. అతని వచనమేమి అంటే అతని గురించిన వచనమేమి. అతని గురించిన వచనం అతను చెప్పుకుంటాడా, ఇతరులు చెప్తారా? అతను చెప్పుకోడు, ఇతరులే చెప్తారు. అంచేతనే కథమసౌ పరైర్భాష్యతే అని అర్థం. దానికి తస్య కా భాష అంటే కథమసౌ పరైర్భాష్యతే, అతన్ని గురించి ఇతరులు ఏ విధంగా చెప్పుకుంటారు. అది మనకి తెలిసిందనుకోండి, ఓహో ఇలా ఉంటుందన్నమాట ఆ జ్ఞాని యొక్క స్థితి అని మనకు అర్థం. అతని గురించి అతను చెప్పుకోడు. ఇప్పుడు కూడా తను ఐ హ్యావ్ టు బికమ్ వెల్ నోన్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ అనే ఒక ఆకాంక్ష ఏది కలదో అది కూడా కామన్. అండ్ అది కూడా దట్ కైండ్ ఆఫ్ ఎ డిజైర్ ఈజ్ ఆల్సో యాజ్ బ్యాడ్ యాజ్ ఎనీ అదర్ డిజైర్. నిజానికి అది కామన్ అనే మాత్రమే కాకుండా ఇట్ ఈస్ ఎ హ్యూజ్ వీక్నెస్. నా పేరు 10 మందికి తెలియాలి అని హ్యూజ్ వీక్నెస్. ఇట్ ఈస్ చాలా పెద్ద వీక్నెస్, దౌర్బల్యం. మన పేరు ప్రింట్లో చూసుకోవాలని, మన ముఖం తెర మీద కనపడాలని, టీవీ తెర మీద కనపడాలని, ఫోటోగ్రాఫ్లో మన ముఖం కనపడాలని, ఇది ఆ దేహాభిమానం నుంచి వచ్చిన పెద్ద జ్ఞానం. అది వీక్నెస్ ఆఫ్ ది మైండ్. అల్టిమేట్గా మనిషి దాని మీద విజయాన్ని సాధించాలి, అది అల్టిమేట్ విజయం. కాబట్టి మహాత్ముడు తన గురించి తాను చెప్పుకోడు. కాబట్టి ఇక్కడ భాష అంటే భాషణం వచనం పరైర్భాష్యతేనే, ఇతరులు ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు, ఆయన చాలా దయామయుడండి, చాలా వినయం గలవాడండి అని ఇలాగేవో చెప్పుకుంటారు. ఆ లక్షణాలని జనాలు పసిగట్టి చెప్పుకుంటారు. అవి ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు. అవన్నీ చెప్తాడు శ్రీకృష్ణుడు. వి విల్ సీ ఆల్ దట్. తర్వాత సమాధిస్థస్య సమాధౌ స్థితస్య. సో ఇతడు సమాధి అంటే సమాధానము అని అర్థం. ఆ చిత్త సమాధానము ఎప్పుడు దాంట్లో ఉంటాడు. ఈ సమాధానాన్ని సాధనలో కూడా చెప్పారు. సాధన చతుష్టయంలో శమాది షట్ సంపత్తి అని ఉంది. శమా మొదలైన 6 లక్షణాలు, అదొక సంపద. ఈ 6 లక్షణాలు దగ్గర ఉంటే అది సంపద కింద లెక్క. ఇప్పుడు సంపద అంటే ఏమిటి? కొంత బ్యాంకులో క్యాష్ ఉండాలి, కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి, కొంత సెక్యూరిటీస్లో ఉండాలి, కొంత ఏమో ఫ్లాట్లు, ఇక్కడో ప్లాటు అక్కడో ప్లాటు ఉండాలి, ఓ ఫ్లాట్ కూడా ఉండాలి, ఓ ఇల్లు ఉండాలి, ఇలాగనమాట. ఇలాగా సో మెనీ ఆస్పెక్ట్స్ అన్నీ కలిస్తే అది సంపద అవుతుంది. అలాగే మరి సాధకులకి సంపద ఉంది, అది 6 ఇలా డిస్ట్రిబ్యూటెడ్. శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము, అది 6. వెరీ ఇంపార్టెంట్. ఏమిటి సమాధానం అంటే నేను ఇందాక వర్ణించాను. మీ మనస్సుని మీరు ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉంటారు. మీ మనస్సుని మీరు ఇది ఎలాగంటే, నేను ఒక ఆయన ఎరుగుతాను. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఉండేవాడు. ఆ ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర కూర్చుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కనపడతారు. కాలనీలో, విత్ ఇన్ ది కాలనీ. సో ఇక్కడ కూర్చుని రోడ్డు మీద చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. కాలనీలో అందరూ తెలుసుకుంటే లిమిటెడ్ కమ్యూనిటీలో ఆయన అక్కడ కుర్చీ వేసి కూర్చునేవాడు. అటువైపు చూస్తే టీవీ కనపడుతుంది, ఇటు చూస్తే ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కనపడుతుంది. ఆయన మొన్నాడు అడిగేవాడు, ఏమో నిన్న 3 గంటలకు అటు వెళ్తున్నావు అని అడిగేవాడు. ఆయన అంత అన్క్యానీగా ఉండేవాడు. అవును, మీ ఇంటికి వాళ్ళ గెస్టులు వచ్చినట్టున్నారే అంటే మీకు ఎలా తెలుసు అంటే, మీరు తీసుకొస్తుంటే నేను చూశాను, మీరు వెళ్ళి తీసుకొస్తుంటే. హీ హాస్ సీన్ ఇట్ ఆల్రెడీ. దే ఆర్ 2 of them, హూ ఆర్ దే అని అడిగేవారు. సో ఈ విధంగా కాన్స్టెంట్ అవేర్నెస్, అదే సమాధానము. ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే, మనకు కావాల్సిన సమాధానము మీ మనస్సు ఎడల మీరు అలా ఉండగలరా. సపోజ్ మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి, జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మీ ఇలాగే వాళ్ళు చెప్పరు. చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ఈ కర్మ చేయి ఆ కర్మ చేయని చెప్తాడు, కానీ ఇలాంటి పాఠం మీకు ఇక్కడ గీత చెప్పి చోటే చెప్తారు. సో మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి, ఏమైపోతుందో తెలుసునా, అసలు దాని ఇంపార్టెన్స్ మీరు గ్రహిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ రీచింగ్ థింగ్. ఇట్ ఈస్. మీ మనస్సుని మీరు గమనించారనుకోండి, ఆల్రెడీ మీకు మనస్సు మీద విజయం వచ్చేస్తుంది. ఎందుకంటే మీ మనస్సును మీరు చూసి, హార్ని ఏ మనస్సురా ఇది, ఎంతలా పనిచేస్తోంది, ఇది ఎంత ట్రబుల్ పెడుతోంది మనని,
ఎన్ని రకాల ఇష్యూస్ లేవనెత్తుతోంది అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ది మైండ్. అక్కడికే వివేకం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ వివేకం వచ్చేసిందో వెంటనే మీకు దాని మీద వైరాగ్యం వచ్చేస్తుంది. తర్వాత ఆ మనస్సు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకా మనస్సు మిమ్మల్ని పీడించదు. అలా అయిపోతుందండి. సో కాబట్టి అది సమాధానము. అటువంటి సమాధానము కలిగి ఉంటాడు ఆయన, స్థిరంగా ఉంటాడు. సమాధిస్థస్య, ఊరికే ఏదో 5 నిమిషాల సమాధి 2 నిమిషాల సమాధి అని కాకుండా అటువంటి సమాధానము కలిగిన ఆ స్థితప్రజ్ఞుడున్నాడే, ఆయన యొక్క పరిభాష ఎట్టిది అని ప్రశ్న. తర్వాత హే కేశవా స్థితధీ స్థితప్రజ్ఞ స్వయం వా కిం ప్రభాషేత. సో భాష అంటే ఇతరులు ఆయన గురించి అలా చెప్పుకుంటారు. స్థితధీ అన్నా స్థిత ప్రజ్ఞ అన్నా ఒకటే. ధీ అంటే ప్రజ్ఞ. ఇంకా ఆ స్థిత స్థిర ధీ ప్రజ్ఞ బుద్ధి స్థిర బుద్ధి ఇవన్నీ సేమ్ సమానార్థక పదాలు. కాబట్టి ఆ స్థిత ప్రజ్ఞుడు ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఏ రకంగా మాట్లాడతాడు, స్వయం వాక్యం ప్రభాషేత. ఆయన గురించి ఇతరులు ఎలా చెప్పుకుంటారు, ఆయన ఎలా మాట్లాడతాడు. ఎందుకంటే మనిషి యొక్క లక్షణాన్ని నిర్దేశించేది ఈ మాటలు. ఎందుకంటే మాటలు అనేవి మన జీవితంలో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తాయి. ఇతరులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాము. కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు చూద్దాం, దానికి సమాధానం ఎలా వస్తుందో. కిమాసీత వ్రజేత కిం. ఆసీత అంటే కూర్చోవడం. సో అదే అంటున్నారు ఆయన. ఆసనం వ్రజనం వా కథమిత్యర్థ. ఆసనం ఆసీత కిం అంటే ఎలా కూర్చుంటాడు, కథం ఆసీత కిం అంటే కథం అని అర్థం. అంటే ఆసనమేమి, ఆసనమేమి అంటే పద్మాసనమా వజ్రాసనమా అన్నది కాదు, చిత్తస్థితి ఏమి అని ప్రశ్న. తర్వాత అలా, ఎందుకంటే మహాత్ములు ఫలానా ఆసనంలో కొంతసేపు కూర్చుంటూ ఉండాలి అని అలాగంటే నిర్దేశాలు ఏమి ఉండవు, అటువంటి విధులు ఏమి ఉండవు. ఆసనం మీ సౌకర్యాన్ని బట్టి మీరు వేసుకోవటం, దేహస్థితిని బట్టి వేసుకోవటం. అప్పుడు దేహం ఎంత కోఆపరేట్ చేస్తే అంతే మీరు ఆసనం వేయగలుగుతారు. ఇంకొకప్పుడు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆరోగ్య దృష్ట్యా కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ఆ సమాచారం అంతా వేరు. ఇక్కడ ఆసనం అంటే మనస్సు యొక్క స్థితి ఏమి, ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు దేహమే నేను అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు ఆసనం ఏమిటో మనకు అర్థం లేదు. దేహం అనే ఆసనంలో ఉన్నాడు. తర్వాత ఒకప్పుడు ఇమోషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు నన్ను అవమానం చేసాడు, ఇచ్చేసాడు, వచ్చేసాడు అంటూ ఇమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, అంటే ఆయన ఆసనం ఏమిటంటే ద ఇమోటివ్ మైండ్ ఈజ్ హిజ్ ప్లాట్ఫామ్. ఇంకొకప్పుడు నేను ఇంత పండితుడిని అంత పండితుడిని అని మాట్లాడుతున్నాడు అనుకోండి, అంటే ఆయన ప్లాట్ఫామ్ ఏమిటంటే ఇంటలెక్ట్ లెవెల్లో ఫిక్స్ అయి ఉన్నాడు. అది అలాగా ఆసనం అంటే. ఇంకా వ్రజనం అంటే వెళ్ళడం అంటే జగత్తులోకి వెళ్ళడం, జగత్తులోంచి జగత్తులోకి రావడం. జాగ్రత్త అవస్థలో జగత్తులో ప్రవేశిస్తాము, నిద్రావస్థలో జగత్తులోంచి వాపసు వచ్చేస్తాము. అది వ్రజనం అంటే. అంటే లోక వ్యవహారం ఎలా చేస్తారు, రాగద్వేష రహితంగా చేస్తాడా అని చెప్పబోతున్నారు. రాగద్వేషములు లేకుండా వ్యవహారం చేస్తాడు అని చెప్పబోతున్నారు. అంటే భోజనం చేస్తాడు, కానీ భోజనానికి సంబంధించిన రాగద్వేషాలకి అతీతంగా ఉంటాడు. కాబట్టి భోజనం చేయడము, భోజనానికి సంబంధించిన రాగద్వేషాల్లో ఇరుక్కుపోయి ఉండటము, అది 2 డిఫరెంట్ థింగ్స్. కొంతమంది భోజనానికి సంబంధించిన చాలా రాగద్వేషాలతో ఉంటారు, భోజనాన్ని చాలా ఎలాబొరేట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా తర్వాత భోజనం కనుక వాళ్ళ యొక్క అభీష్టానికి విరుద్ధంగా ఉంటే చాలా ఇబ్బంది పడిపోతారు, చాలా డిస్టర్బ్ అయిపోతారు. అలా కాకుండా భోజనం యొక్క పర్పస్ ఏమిటో స్పష్టంగా గుర్తించి దానికి సంబంధించినటువంటి కొన్ని యోగ్యములైన నియమాలను పాటించుకుంటూ దాన్ని ఒక ఇష్యూ చేయకపోవడం. కిచెన్ రిలీజియన్ అని 2 మహాత్ములు క్రిటిసైజ్ చేశారు. ఒకళ్ళు వివేకానంద, ఇంకొకళ్ళు స్వామి రామతీర్థ. ఇద్దరూ కూడా ముక్త కంఠంతో క్రిటిసైజ్ చేశారు కిచెన్ రిలీజియన్. అంటే ఎంటైర్ రిలీజియన్ రివాల్వ్స్ అరౌండ్ ద కిచెన్. కిచెన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం ఎంటైర్ రిలీజియన్. సో 12:30కి చేసే భిక్ష కోసం ఉదయం 7 దగ్గర నుంచి ప్లానింగ్ మొదలవుతుంది. ఈ ప్లానింగ్ చేయటానికి అంత ప్లానింగ్ తనే చేసుకోవడానికి ఖాళీ ఉండదంటే ఆ ప్లానింగ్ చేసేందుకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అపాయింట్ చేసి పారట. వాళ్ళ పని ఏమిటంటే మహాత్ముల భోజనాన్ని వ్యవహారం చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ
ఒక బెటాలియన్ పని మీద ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే మహాత్ముల యొక్క భోజనానికి వ్యవస్థ చేయడం. భోజనం ఏముందండి, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ భోజనం సర్వ్స్ టూ పర్పసెస్. వన్, ఇట్ గివ్స్ న్యూట్రిషన్ టు ది బాడీ అండ్ మైండ్. మనం చూసాం, దేహానికి దేహేంద్రియ సంఘాతానికి న్యూట్రిషను. టూ, ఇట్ ఫిల్స్ ది స్టమక్. ఆ ఆకలి అనే సెన్సేషన్ అని తగ్గిస్తుంది. కాబట్టి మీరు అన్ని న్యూట్రియంట్స్ని క్యాప్స్యూల్ ఫామ్లో ఇచ్చారనుకోండి, బాడీకి న్యూట్రిషన్స్ అన్నీ వచ్చేస్తాయి, న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి, కానీ ఆకలి మాత్రం తగ్గదు. కాబట్టి రెండు పర్పస్లు భోజనం సర్వ్ చేస్తుంది అంతే. కానీ భోజనము మీకు పుణ్యాన్ని ఇవ్వడము, జ్ఞానాన్ని ఇవ్వడము, మోక్షాన్ని ఇవ్వడము, ఆ పని భోజనం చేయదు. భోజనం ఎంతవరకు. కానీ భోజనాన్ని పుణ్యంతో, మోక్షంతో, జ్ఞానంతో ముడిపెట్టారనుకోండి, దాన్ని కిచెన్ రిలిజియన్ అని అంటారు. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. ఇట్ హ్యాపెన్స్. మన సొసైటీలో చాలా సమస్య కిచెన్ రిలిజియన్. సో వ్రజేత, వాడి లోక వ్యవహారం ఎలా ఉంది అనే దాంట్లో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. స్థిత ప్రజ్ఞస్య లక్షణమనేన శ్లోకేన చ్యతే. ఈ శ్లోకం చేతను అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న. అల్టిమేట్ గా ఈ అన్ని ప్రశ్నల్ని కలిపి ఒక్క ప్రశ్న కింద కండెన్స్ చేశారు. ఏమిటి? స్థితప్రజ్ఞస్య లక్షణం కిం. ఆ లక్షణంలో భాష ఉంది, ప్రభాషేత, ఆసీత, వ్రజేత అన్నీ వచ్చేస్తాయి. స్థితప్రజ్ఞ లక్షణమేమి అని ప్రశ్న వేశారు. యోహి ఆదిత ఏవ సన్యస్య కర్మాణి జ్ఞానయోగేన నిష్ఠాయాం ప్రవృత్తః యశ్చ కర్మయోగేన తయోః. ఇద్దరు స్థితప్రజ్ఞులు ఉన్నారు. తయోః వారిద్దరి యొక్క లక్షణం అనేన పృచ్యతే అన్నమాట. రెండు రకాల స్థితప్రజ్ఞులు ఉన్నారు. ఒకడు జ్ఞానము చేత సర్వకర్మలను సన్యసించేసి, ఆదిత ఏవ ఆరంభంలోనే సుఖమహర్షిలాగా సర్వకర్మల్ని సన్యాసం చేసేసి జ్ఞానయోగ నిష్ఠలో ఉండిపోతాడు, ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండిపోతాడు. శంకరులు అంతేగా. శంకరులకి ఉపనయనం చేశారు వాళ్ళ నాయన గారు. వాళ్ళు అమ్మగారు ఉపనయనం చేశారు కదా, చేసుకున్నాడు కాబట్టి వేదం అది చదువుకుంటాం, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఏదో చేసుకుంటాడని ఆవిడ అనుకున్నాడు. కానీ ఈయన ఆ ఉపనయనం నుంచే సన్యాసానికి వెళ్ళిపోయారు. ఆదిత ఏవ సన్యస్య. అలా కాబట్టి ఎప్పుడు సన్యాసం చేస్తే అదే ఆది, దానికేమీ ఒక నియమం ఏం లేదు. కాబట్టి ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే సన్యాసం చేయటం అయిపోయింది. ఏమిటి సన్యాసం చేసాడు అంటే కర్మాని సన్యస్య, ఒక ఫలమును అపేక్షించి చేసేటువంటి కర్మలు, ఆ రకమైనటువంటి ఆ కర్మానుష్ఠానము, దాన్ని అంతని కూడా సన్యాసం చేసేసింది. ఎందుకంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే కర్మానుష్ఠానానికి మూలము సంకల్పం. ఫిజికల్గా చూడకూడదు, మీరు అంత సూక్ష్మంగా ఉంటుంది. ఫిజికల్ అన్నది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సటిల్ రియాలిటీ, సటిల్ మెంటల్ యాటిట్యూడ్కి ఎక్స్ప్రెషన్ ఫిజికల్గా. మీరు ఏదైనా ఒక కర్మ చేస్తున్నారు అంటే దాని వెనకాలండే మనస్సుకి ప్రాధాన్యం. కాబట్టి మనస్సులో వీడు ఏ విధంగా తనని తాను డిఫైన్ చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను బ్రాహ్మణుడను, కర్తను, స్వర్గమునందు కామన గలవాడను, దట్ ఈస్ హిజ్ డెఫినేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అప్పుడు వాడు ఏం చేయాల్సి ఉంటుంది? ఓ యజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక భక్తుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడు? నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా వ్యక్తిని, ఫలానా ఆకాంక్షలు గలవాడను, వెంకటేశ్వర స్వామి భక్తుడను, నాకు ఈ కోరిక వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు అని తన గురించి ఒక ఎలాబొరేట్ డెఫినేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఆ డెఫినేషన్కి తగ్గట్టుగా కర్మలు చేస్తాడు. దర్శనం అనొచ్చు, మీరు పూజ అనొచ్చు, మరొకటి అనొచ్చు. తన గురించి తనకుండే డెఫినేషన్ని బట్టి అతడు చేసే కర్మలన్నీ నిర్ధారితమవుతాయి. అంతే కదండి. ఇప్పుడు పిక్ ఉన్నాడు అనుకోండి, పిక్ పాకెటింగ్ అనే కర్మ చేస్తాడు. ఆ కర్మ చేసి దాంట్లో హీ హ్యాజ్ ఎన్ అసెస్మెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఏమని? నాకు బ్రతుకు తెరువిది, ఇలాగ మనం డబ్బులు సంపాదించితే కానీ మనకి వీలు కుదరదు, ఇది ఒక ఇట్ ఈస్ ఎ నైస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఫర్ మై సెల్ఫ్
దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ ఐ కెన్ డూ ఓన్లీ దిస్ అని ఏదో ఒక డెఫినేషన్ ఉంటుంది. తన గురించి తనకు ఒక నిశ్చయము, నిర్ణయం ఉంటుంది. ఆ బేసిస్ మీద కర్మ చేస్తాయి. సపోజ్ ఒకతను ఉన్నాడు, అహం కర్త కాదు, ఆ కర్త, ఆ భోక్త. ఈజ్ ఎ క్లియర్ పిక్చర్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి అతను? ఇంకా కర్మలు ఏం చేస్తాడండి? అది చెప్తున్నారు. అదితేవ సర్వాణి కర్మాని సన్యస్య. ఇంకప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయడం? జ్ఞానయోగ నిష్ఠలో ఉండిపోతాడు. అది ఒక స్థిత ప్రజ్ఞ. అంటే స్థితప్రజ్ఞులు రెండు రకాలు. కొండ ఎక్కేసిన స్థితప్రజ్ఞుడు, కొండని ఎక్కుతున్న స్థితప్రజ్ఞుడు. ఎవరెస్ట్ మీదకి వెళ్ళాలి, ఒకడు ఎగబ్రాకి దాన్ని మిచ్చిడేసుకున్నాడు, స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు కాదు, లేకపోతే చేరతాడా? చేరక్కడ అలా నిలబడుతున్నాడు ధైర్యంగా, స్థితప్రజ్ఞుడు. ఇంకొకడు ఎక్కుతున్నాడు, స్లోలీ హీస్ కరాలింగ్, వీడు ఇంకో స్థితప్రజ్ఞుడు. వాడు రెండో వాడు ఎవడంటే యశ్చ కర్మయోగేన. యశ్చ కర్మయోగేన అంటే యశ్చ కర్మయోగేన నిష్ఠాయాం ప్రవృత్త అని అర్థం దానికి. ఆ గ్యాప్. ఎవడైతే కర్మయోగేన నిష్ఠ, తృతీయ విభక్తి ఇత్తం భూత లక్షణ తృతీయ. సో ఆ రకంగా ఉన్నాడు, కర్మయోగమైన నిష్ఠ గలవాడు. సో కర్మయోగము అంటే ఏమిటి? నేను కర్తను, భోక్తను. దాంట్లో భోక్తృత్వాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది కర్మయోగంలో. ఫలాకాంక్ష తీసి పారేయమంటే ఏంటండి? కర్తను, భోక్తను, భోక్తృత్వం డ్రాప్ చేయి. సరే, ఇది నా డ్యూటీ కాబట్టి నేను కర్మల్ని చేయటము, చేయించేవాడు భగవంతుడు అని ఆ కర్తృత్వాన్ని డైల్యూట్ చేసేస్తాడు, కర్మల్ని చేస్తూ ఉంటాడు. దాని విషయంలో ఎప్పుడూ ఇటు అటు జారిపోవడం, స్థిరంగా నిలబడి వాడు స్థితప్రజ్ఞుడే, సాధనారూపంగా ఉన్న స్థితప్రజ్ఞుడు. ఈ లక్షణాలు ఇద్దరికీ సమానంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఒకడు వన్ హూ ఈజ్ స్ట్రైవింగ్ అండ్ అదర్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ స్టేట్. ఇప్పుడు ఆరోగ్యవంతుని లక్షణాలు చెప్పమన్నారనుకోండి, మంచి దృఢంగా ఆరోగ్యంగా ఉన్న వాడి లక్షణాలు ఇవ్వు. రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆ మార్గంలో కృషి చేస్తున్న వాడి లక్షణాలు, ఆరోగ్యవంతుల లక్షణాలు, అవి సరిపోలుతూ ఉంటాయి. సో ఆరోగ్యవంతుడు ఎప్పుడూ కూడా సోమరతనం లేకుండా ఉంటాడు. ఆరోగ్యవంతుడుగా ఉండాలని కోరేవాడు కూడా సోమరతనాన్ని దరిదాపులకి రానివ్వకుండా ప్రయత్నం చేస్తాడు. మరి సరిపడిందా లేదా లక్షణం? అలా. కాబట్టి స్థితప్రజ్ఞుడు అయిపోయిన వాడు, స్థితప్రజ్ఞుడు అయ్యే మార్గంలో ఉన్నవాడు, ఇద్దరికి కూడా కోయిన్సైడ్ అవుతాయి క్యారెక్టరిస్టిక్స్. ఆ రెండింటిని కూడా మీరు కలిపి తీసుకోండి అని చెప్పారు. తర్వాత శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దీన్ని ఇక్కడి నుంచి దీనికి స్థితప్రజ్ఞోపనిషత్ అని పేరు. స్థితప్రజ్ఞోపనిషత్ అన్ని ఉపనిషత్తులేగా. ఇంకా మళ్ళీ మధ్యలో నిష్కామ కర్మోపనిషత్తు అని కూడా రాబోతుంది. ఇంకా పేరు పెట్టేది ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం తేలికని, దాని మహిమ మనకి బాగా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. స్థితప్రజ్ఞోపనిషత్. సో దీనికి అర్థం చెప్పి, అర్థం చాలా సింపుల్గా ఉంటుంది. అర్థం సింపుల్, దాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే కష్టం. గీత శ్లోకాలు అలాగే ఉంటాయి, అర్థంలో కాఠిన్యం ఉండదు. దీనికి అవతారిక శంకరులు వివరిస్తారు చూడండి. ప్రజహాతీత్యారభ్య, అక్కడ ఆరభ్య అధ్యాయ పరిసమాప్తే కాదు, ఆరభ్య అధ్యాయ పరిసమాప్తే. అర్థమైందా? అక్కడ పదచ్ఛేదం. ఈ ఎస్సులు ఎన్ని ఉన్నాయి? 2 ఎస్సులు పెట్టారా, 1 పెట్టారా? అవగ్రహ పెట్టలేదా? అవగ్రహం పెట్టిన చోట 2 అవగ్రహాలు. ఎవరైనా పుస్తకంలో ఆరభ్య అధ్యాయ పరిసమాప్తే కనుక సంధి చేస్తే ఆ 2 పదాలు ఉన్నాయనుకోండి, ఆరభ్య ప్లస్ అధ్యాయ ఉందనుకోండి, 1 అవగ్రహ పెట్టాల్సి ఉంటుంది. అంతే కదండి, ఒక కానీ 2 అవగ్రహాలు పెడతారు. అది ఎలాగంటే ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే. కాబట్టి ఆ ప్లస్ అధ్యాయ పెడితే ఆధ్యాయ, ఆరభ్య ప్లస్ ఆధ్యాయ ఆరభ్యాధ్యాయ. కాబట్టి అక్కడ ఆ ఈజ్ గోన్ ఇన్ టు ది సంధి. దేర్ఫోర్ యు హావ్ టు పుట్ 2.
నా పుస్తకంలో 2 ఉన్నాయి. ఎనీవే ఐ నో దాట్. సో ఆ అన్నది సంస్కృతంలో ఆ అంటే వరకు అని. ఆ గోపాలము అన్నారు ఎప్పుడైనా? ఆబాల గోపాలం అంటే బాలకులు గోపాలకుల వరకు. ఆ ఆంగ్ మర్యాదాభివిధ్యో అని సూత్రం పాణిని గారు. అది ఆ అంటే ఆంగ్ నకారం పోతుంది. ఆ మర్యాద అభివిధి. మర్యాద అంటే లిమిట్, ఆ లిమిట్ వరకు వెళ్ళిపోతాం, దాన్ని ఆ అంటారు. ఒక దృష్టాంతం ఆబాల గోపాలం చెప్పాను. ఇంకో దృష్టాంతం ఆ సేతు హిమాచలం సంస్కృతంలో వస్తుంది. సేతు దగ్గర మొదలుపెట్టి హిమాచలము వరకు ఆ సేతు హిమాచలం అలా ఉంటుంది. ఆ అధ్యాయ పరిసమాప్తే అంటే అధ్యాయం పూర్తయ్యే వరకు అన్నట్టు. ఈ శ్లోకం దగ్గర మొదలుపెట్టి ప్రజహాతి అని మొదలుపెట్టి అధ్యాయం పూర్తయ్యి వరకు ఆ అధ్యాయ పరిసమాప్తే అంతవరకు కూడా ఏం చెప్తారో చెప్తున్నారు. స్థితప్రజ్ఞస్య లక్షణం ఉపదిశ్యతే. స్థితప్రజ్ఞుడైన వాని లక్షణాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ లక్షణమే సాధనం కూడా అవుతుంది. స్థితప్రజ్ఞస్య సాధనంచ ఉపదిశ్యతే. ఏమంటే ఆరోగ్యంగా ఉన్నవాని లక్షణం మీకు నేను చెప్పాను అనుకోండి, అదేమిటవుతుంది? ఆరోగ్యం కావాలనుకునే వాడికి సాధన అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు రోజు 1 గంట సేపు నడుస్తాడు అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడు రోజు 1 గంట సేపు నడవాలి అని అర్థం. ఆరోగ్యంగా ఉన్నవాడు ఈ ఆయిలీ స్టఫ్ ఎక్కువగా తినడు అని చెప్పాను అనుకోండి, అంటే లక్షణం అంటే సాధన వస్తుందండి. లక్షణం సాధనంచ ఉపదిశ్యతే. ఎందుకంటే అవి సెపరేట్ చేసేది ఏం కాదు. సాధకుడికి ఇలా ఉంటాడు, ఆ స్థితి చేరుకున్నవాడు ఇంక ఇవే ఉండవు, కొత్తవేమో ఇవి ఉంటాయి, అలా ఉన్నదే. సాధకుడు సాధ్య స్థితి చేరుకున్నవాడు ఏకరూపంగానే ఉంటాడు. కాబట్టి లక్షణమే సాధనం అయిపోతుంది అని దాన్ని వివరిస్తున్నారా. సర్వత్రైవా హి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాని యాని తాన్యేవ సాధనాన్యుపదిశ్యంతే. ఇక్కడే ఎక్కర్లేదు, ఎక్కడైనా సరే అధ్యాత్మశాస్త్రంలో, అధ్యాత్మశాస్త్రము అని ఒకటి ఉంది. అధ్యాత్మశాస్త్రము అంటే రిలీజియస్ స్టడీ కాదు, అలా అనుకుంటారు. అధ్యాత్మం అంటే రిలీజియస్. అధ్యాత్మం అంటే రిలీజియస్ అని ఎవరు చెప్పారు మీకు? మతం అంటే రిలీజియన్, అధ్యాత్మం అంటే రిలీజియన్ కాదు. అలా యూసేజ్ ఉందా? అధ్యాత్మం అంటే రిలీజియన్ అనే ఒక సెన్స్లో యూసేజ్ ఉందా లేదా? స్పిరిచువల్ అనో రిలీజియన్ అనో, ఇట్స్ నాట్ లైక్ దట్. అధ్యాత్మం అంటే ఆత్మని అధ్యాత్మం. ఆత్మని దానికి విగ్రహవాక్యం. ఆత్మని అధ్యాత్మం అంటే తన స్వరూపమునకు సంబంధించిన శాస్త్రం. అధ్యాత్మ శాస్త్రం అంటే ఇట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. అదే అధ్యాత్మ శాస్త్రం. అంతేగాని అధ్యాత్మశాస్త్రం అంటే ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, స్వర్గంలోనేమో ఇలాంటివి ఉంటాయి అలాంటివి ఉంటాయి, అది అధ్యాత్మశాస్త్రం ఎందుకు అవుతుంది? ఆ స్వర్గంలో కూడా నీ వెలితి ఇలాగే కొనసాగుతున్నాయా? స్వర్గ ఫలం కూడా అనిత్యమే. కాబట్టి నీ ఆ స్వర్గంలో నీకు లభించి కూడా ఆనందం ఏదైతే ఉందో అది కూడా సర్వత స్థానీయము, అది కూడా ఆత్మానందంలో భాగమే అని చెప్తే అదే అధ్యాత్మశాస్త్రం. కాబట్టి అధ్యాత్మశాస్త్రము అంటే ఆత్మస్వరూపానికి ముడి పెట్టాలి ఏదైనా సరే. దెన్ ఓన్లీ ఇట్ ఈజ్ అధ్యాత్మశాస్త్రం. భగవద్గీత అధ్యాత్మశాస్త్రం, ఉపనిషత్తులు అధ్యాత్మశాస్త్రం. కర్మకాండ అధ్యాత్మం కాదు, ఉపాసన కూడా అధ్యాత్మం కాదు. అధ్యాత్మానికి దాన్ని తీర్చిదిద్దితే అప్పుడు మళ్ళీ అధ్యాత్మశాస్త్రంలోకి వచ్చేస్తుంది. కర్మయోగం అంటే అధ్యాత్మశాస్త్రం, నిష్కామ భక్తి కూడా అధ్యాత్మశాస్త్రం. ఎనీవే, సో ఈ అధ్యాత్మ యోగాన్ని నేను చాలా వివరంగా చెప్పాను మీకు కఠోపనిషత్తులో. అధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి, అదే ఆ వాక్యం. అధ్యాత్మ యోగాన్ని కనుక మీరు పట్టుకుంటే మీరు దేవం మత్వా ప్రకాశస్వరూపుడైన ఆత్మను తెలుసుకుని హర్షశోకౌ జహాతి, సుఖదుఖములకు అతీతంగా మీరు వెళ్ళిపోతారు అని, అలా జీవన్ముక్తి కలుగుతుంది అని కఠోపనిషత్తు. అది అధ్యాత్మయోగం. అధ్యాత్మయోగానికి మరో దృష్టాంతం ఏంటంటే ముండకంలో వస్తుంది అధ్యాత్మయోగం అని. ఆ ప్రణవో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. అదే అధ్యాత్మయోగ. కాబట్టి ఈ అధ్యాత్మయోగంలో సాధకుడు కృతార్థుడు అని ఇద్దరు ఉంటారు. సాధకుడు అంటే ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు, కృతార్థుడు అంటే గమ్యం చేరేసుకున్నవాడు. ఆ కృతార్థుని యొక్క లక్షణాలు యాని ఏముంటాయో తాన్యేవ సాధనాన్ని, గమ్యం చేరుకున్న ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవే ఆత్మ జిజ్ఞాసుకి అంటే ఆత్మజ్ఞానాన్ని కోరివాడికి సాధనములుగా ఉపదేశింపబడతాయి. కాబట్టి జిజ్ఞాసు లక్షణములు అంటే అర్థం ఏంటో తెలుసిన, జ్ఞాని లక్షణాలనే జిజ్ఞాసు లక్షణాలుగా బోధిస్తారు. ఆరూఢుని లక్షణాలనే ఆరురుక్షువు లక్షణాలుగా బోధిస్తారు. ఇది అధ్యాత్మశాస్త్రం యొక్క పద్ధతి అలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎందువల్ల యత్న సాధ్యత్వాత్, ఈ లక్షణాలు ఏవైతే మీకు మహాత్ముల్లో ఉన్నాయో జ్ఞానిలో ఉన్నాయో వాటిని అన్నిటినీ